దీంట్లో ఇంకేమైనా వాటర్ కంటెంట్ ఉంటే అవన్నీ ఇలా డ్రై అయిపోతాయి అన్నమాట. వాష్ చేస్తాం కదా ఇప్పుడు అవి మంచి ఆకులన్నీ సపరేట్ చేస్తాం అనమాట. పండు ఆకులు ఇలాంటి ఆకులన్నీ సపరేట్ చేసేస్తాము. చేసేసి అందులో ప్రాపర్గా మంచిగా గ్రీనిష్గా ఉండే ఆకులన్నీ తీసుకొని ఇప్పుడు ఆ మిషన్లో డిహైడ్రేట్ చేస్తాం. కలరైజేషన్ మిషన్లో వేసి మేము దాన్ని పొడి చేస్తాం అనమాట. ఇలా పౌడర్ అవుతుంది, ఫైన్ పౌడర్ చూస్తున్నారు కదా మీరు, ఫైన్ పౌడర్ అవుతుంది. దీన్ని కూడా మనము జల్లిస్తాం అనమాట. ఇంకా ఇలా దీన్ని కూడా మనం జల్లించి ఇంకా చిన్న పౌడర్ లాగా ఇదిగోండి ఇలా పౌడర్లా వస్తుంది. ఈ పౌడర్స్ని అలా ప్యాక్ చేస్తాం. ఇలా మేము అన్ని పౌడర్స్ చేస్తాం. బనానా పౌడర్, అల్లం పౌడర్ స్టైన్ చేశాక ఇలా ఫైన్ పౌడర్ వస్తుంది. ఇలా 3-4 టైమ్స్ రిపీట్ చేసి ఆ వచ్చిన ఫైన్ పౌడర్